కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఇక్కడ ఏదో కొంచెం ఆశాజనకంగా చెప్పాడు అనిపిస్తుంది, కానీ ఏంటో చూద్దాం. ఇక్కడ పరము జీవ మార్గము అని దాదాపుగా క్లియర్ చేసేసాడుగా అనుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా అంత స్పష్టంగా లేదు. పాతాళం అంటే నిత్య నరకమా, పరమునకు పోవు జీవ మార్గం ఏమిటా మార్గం, ఇక్కడ స్పష్టత లేదు. ఇక్కడ ఏదో కొద్దిగా చెప్పినట్టుగా టచ్ చేసినట్లుగా ఉందని చూస్తే ఇక్కడ కూడా అంత క్లారిటీ లేదు. ఏం సొలొమోను ఇంకో మాట ఏమంటున్నాడు చూడండి, ప్రసంగి 3:19-21. నరులు చచ్చునట్లు మృగములు చచ్చును, సకల జీవులకి ఒక్కటే ప్రాణము, మృగము కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు. సమస్తము వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండే పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. నాకు తెలియదు, ఎవరికి తెలుసు అంటున్నాడు బైబిల్ ఈ